సరే, ఇప్పుడు రాజా సింగ్ గారు కూడా అదే చేస్తున్నారు. మీకు రాజా సింగ్ గారికి ఏంటి ఏమైనా వ్యత్యాసం ఉందా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ అనేటోడు ఎవడంటే పీపుల్ అంటే జనాలతో ఎన్నుకోబట్టి జనాల కోసం పనిచేసేటోడు పీపుల్ రిప్రజెంటేటివ్. నేను ఒక సామాన్య మానవుడిని, ఒక లా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఓకే, సో నా కోసం నేను ఎవరికైతే ఓటేసి ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నానో ఆ ఎవరైతే ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాడో బేసికల్గా ఇఫ్ ఇట్ డజంట్ డెలివర్ హిస్ డ్యూటీస్, ఆబ్వియస్గా యాజ్ అన్ ఇండివిజువల్ ఐ హ్యావ్ గాట్ ద రెస్పాన్సిబిలిటీ. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో నాకు పరిరక్షించే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని బట్టి అన్ఫార్చునేట్గా వెన్ యూ కంపేర్ విత్ రాజా సింగ్ ఆర్ సమ్ అదర్ XYZ, ఐ డోంట్ వాంట్ టు బి కంపేర్డ్. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ పెయిడ్. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటూ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యకపోతే నాకు ఈ పని చేయడానికి ఎవడు రూపాయి ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు రాజా సింగ్ ఆ వర్గం పని చెయ్యట్లేదని చెప్పేసి మీరు దిగారా? పని చెయ్యాల్సిన వాడు పని చెయ్యకపోతే నేను అదే అన్నది. ఎస్, లెట్ మీ ఎలాబరేట్ దట్. ఓకే, పీపుల్స్ రిప్రజెంటేటివ్ పనిచేయడు, పీపుల్స్ గవర్నమెంట్, పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ పనిచేయదు. డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్స్ కూడా వెన్ దే ఫెయిల్ టు డెలివర్ దేర్ డ్యూటీస్ ఏ కామన్ మ్యాన్ షుడ్ యాక్ట్. ఈ అవేర్నెస్ లేకపోవడం, ఒకప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కడు పార్టిసిపేట్ చేసాడని మనం చెప్పుకుంటాం. మరి ఇది ఉద్యమం కదా? Do you think people doesn't have any responsibility to react? I am responding as an individual who has got the right to respond.